brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కేశినేని బ్రదర్స్ మధ్య గొడవలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి. కేశినేని నానికి లాయర్ ద్వారా నోటీస్ పంపించారు కేశినేని చిన్ని. 5 రోజుల్లో క్షమాపణ చెప్పాలంటూ చిన్ని నోటీస్ ఇచ్చారు. లేకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానన్నారు చిన్ని. మరోవైపు చిన్నికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అన్నారు కేశినేని నాని. తనను బెదిరించి నోరు మూయించాలనే నోటీస్ పంపించారన్నారు. ఉర్సా భూముల అంశంలో చిన్ని ఖచ్చితంగా తనకు సమాధానం చెప్పాల్సిందేనన్నారు నాని. అన్న ఆరోపణలు ఆపట్లేదు, తమ్ముడు తగ్గట్లేదు. బెజవాడలో కేశినేని బ్రదర్స్ వార్ మరింతగా ముదిరింది. నాని ఆరోపణలను తీవ్రంగా ఖండించారు చిన్ని. ఉర్సా కంపెనీకి కూటమి ప్రభుత్వం భూమి కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనామక కంపెనీకి 3,000 కోట్ల భూములు ధారాదత్తం చేశారని కేశినేని నాని ఆరోపిస్తే అవన్నీ అబద్ధాలేనంటున్నారు కేశినేని చిన్ని. అన్న నాని చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు తమ్ముడు చిన్ని. సోషల్ మీడియా వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేసిన కేశినేని నాని, సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలో ఉర్సా కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూముల్ని దారాదత్తం చేసిందన్నారు. ఈ భూభాగోతం వెనుక తన తమ్ముడు కేశినేని చిన్ని హస్తముందని ఆరోపించారు. ఉర్సా కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ తన తమ్ముడితో కలిసి చదువుకున్నాడని చెప్పారు. 21 సెంచరీ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ తెరిచి ప్రజల నుంచి డబ్బులు సేకరించి మోసం చేశారని ఆరోపించారు. కేశినేని నాని ఆరోపణలను ఖండించారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఉర్సా కంపెనీపై నాని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలన్నారు ఆయన. ఉర్సా ప్రమోటర్లకి కేశినేని చిన్నికి సంబంధం లేదు. దాంట్లో ప్రమోటర్లో ఒక వ్యక్తి నాకు ఒక కాలేజీలో 3 ఇయర్స్ జూనియరు. ఆ వ్యక్తి విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి మా కుటుంబంలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ కుటుంబం అందరూ కూడా మాకు తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు పట్టుకుని జగన్ రెడ్డి నాటకంలో, ఇప్పుడు జగన్ రెడ్డి ఒక నాటకం మొదలు పెడతాడు. ఎప్పుడు కూడా నాటకాలే, బాబాయ్ గొడ్డలే, తర్వాత కోడికత్తి, తర్వాత గొలకరాయి, హెలికాప్టర్, ఇటువంటి డ్రామాలు ఆడి ప్రజలను మభ్య పెడతామని చూస్తూ ఉంటారు. కేబినెట్ నిర్ణయాల మేరకే భూములను కేటాయించామన్నారు చిన్ని. వాళ్ళు 99 వయసులకి ల్యాండ్ ఇచ్చామన్నారు. మీ దగ్గర క్యాబినెట్ డెసిషన్స్ లేవో? మీ దగ్గర ఎంతకి ఇచ్చాం? క్యాబినెట్ డెసిషన్స్లో క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ భూమి మీద క్లారిటీగా ఇచ్చారు. ఎందుకు పనికిరాని శారదాపేటానికి లాగా లక్షల ఎకరాలు ఇచ్చేయలేదుగా మేము. తన పార్టీ కార్యాలయం పేరును చార్లెస్ శోభరాజ్గా మార్చాలన్న నాని వ్యాఖ్యలపై మండిపడ్డారు ఎంపీ. ఈ దొంగలందరూ దొంగల బండిలో చేరారు. ఈ దొంగల బండికి ఎదుటివాడిని గౌరవం ఇవ్వటం, మర్యాద ఇవ్వటం తెలియదు. మా గౌరవ ముఖ్యమంత్రి కుటుంబాన్ని విమర్శించిన దొంగల ఇల్లు. అట్లాగే పెద్ద ఆయన్ని ఎన్టీఆర్ పేరు తీసేసి చార్లెస్ శోభరాజుగా పెట్టమంటే రామారావు గారిని ఏ విధంగా గౌరవించుకున్నాడో ఈ హీనుడికి తెలియాలి. తెలుగుదేశం అందరికీ ఆరాధ్య దైవం, ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు కూడా పొగిడే ఒక ఆరాధ్య దైవాన్ని పేరు తీసేసి చార్లెస్ శోభరాజుగా పెట్టమన్న ఒక హీనుడికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు. మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తనపై నాని ఆరోపణలు చేస్తున్నారన్నారు చిన్ని. విదేశీ కంపెనీలపై ఆయన అసత్యాలను ప్రచారం చేయడం తగదన్నారు.